వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడా. ఏం చెప్పారంటే స్వీట్ క్రేవింగ్, స్వీట్ చూస్తే తినేయాలనిపించేస్తుందంట. అసలు కంట్రోలే చేసుకోవాలనిపించట్లేదు, కానీ తెలుసు తినకూడదు, తింటే ఇష్యూస్ వస్తున్నాయి అనేసి వింటున్నాము. మీరే వాయించేస్తున్నావు జయ, నువ్వే గెస్ట్లు అందరితో. బట్ దాన్ని ఎలా ఆపుకోవాలి అది కూడా చెప్పించు అనేసి అడిగారు నన్ను. దట్స్ నైస్. యాక్చువల్లీ నిజంగా కూడా ఒక ఏజ్ తర్వాత అంటే ఎవరో ఎందుకు, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను నేను. స్వీట్ అసలు జనరల్ గా తక్కువ తింటా, తక్కువ కాదు, జీరో. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు ఇష్టమైన కొంచెం ఆ బెంగాలీ చెంచమో, నాన్న తెస్తే కలాకందో కొంచెం కొంచెం తినేదాన్ని. అలాంటిది కాస్త ఒక 35-40 దాటాక నిజంగానే అంటే ఇష్టం అనుకోనివ్వండి, ఏదో అనుకోనివ్వండి, తినాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అంటే అసలు స్వీట్ సెక్షన్కే పోయేదాన్ని కాదు. అబ్బా ఇది ఎంత అదృష్టవంతరాలు అనేవాళ్ళు మాడపడిచేవాళ్ళు. అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అబ్బా ఇది ఎంత లక్కీ, అసలు దానికి ఇంట్రెస్టే ఉండదు, ఇంక గొడవే లేదే. అలాంటిది నాకు కూడా లైక్ ఐ స్టార్టెడ్ గివింగ్ కంపెనీ టు దెమ్. స్లోలీ ఐ స్టార్టెడ్. అప్పుడు అనిపించింది అమ్మో స్వీట్లో ఇంత మజా ఉంటుందా అని. బికాస్ ఇట్ గివ్స్ కంప్లీట్ సొసైటీ, ఒక హ్యాపీనెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కానీ ద మోస్ట్ డేంజరస్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఎందుకు అసలు ఈ క్రేవింగ్స్ ఎందుకు అవుతుందంటే, మీకు ఇక్కడ ఒక సింపుల్ సిగ్నల్ ఏంటి అంటే, గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గట్ బ్యాక్టీరియాలో ఇంబ్యాలెన్స్ వస్తే మీకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నట్టు అర్థం. ఆ గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన దాంట్లో. జనరల్గా ఎవరికైనా ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే బయట నుంచి ఏదైనా వస్తే కూడా ఇది మనది అని మ్యానిపులేట్ చేసి ఫైట్ చేస్తుంది. సో మంచోళ్ళు ఫైట్ చేయలేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రికవరీ టీమో లేకపోతే ఏదైనా ఉంటే వాళ్ళను గుండాలనే పెట్టుకుంటారు. మంచి పనే, కానీ మరి అటు బాడీ చూపించి కానీ వాళ్ళని తీసుకురాలేము. యూ గాట్ ఇట్. ఐ నో ఇట్ ఇస్ అ వియర్డ్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ ఇంత నాకు అలా వచ్చేసింది. సో అలాగా మనం కూడా ఒక రికవరీ టీం అన్నట్టు లోపల. సో వీటి అలాంటి అదేం చేస్తుంది అంటే పెరిగిపోతాయి, ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎలా ఇంబ్యాలెన్స్ అవుతుంది? ఈ స్వీట్స్ తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే, ఉండని మన ఇద్దరం ఫ్రెండ్షిప్, వాళ్ళు ఇట్లా కూటమి అవుతారు కదా, వీళ్ళు ఇందులో గ్యాంగ్లో చేరిపోతారు. సో అట్లా చేరిపోయి గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ గట్ బ్యాక్టీరియాకి స్వీట్ కావాలి. ఓకే. అదే బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే షుగర్స్ తింటావో, ఏది అన్నము, ప్రతి దాంట్లో షుగర్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది. అనదర్ ఫార్మ్ ఆఫ్ షుగర్ ఇస్ ఫ్రక్టోజ్, మనకు ఫ్రూట్స్ లో ఉంటది. సో దట్ గివ్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. సో అట్లా మనకు అక్కడి వరకు తిన్నా మనం సాటిస్ఫై అయ్యేవాళ్ళం. ఈ బ్యాక్టీరియాకి ఏంటంటే ప్యూర్ షుగర్స్ కావాలి. సో అదేంటంటే క్రేవింగ్ చేస్తుంటది, అడుగుతుంటది అన్నట్టు. సో అందుకనే నీకు అసలు కనీసం బెల్లం అన్నా తినాలి, లేకపోతే ఇట్లా షుగర్ అన్న నోట్లు వేసుకోవాలి. నా ఒక కజిన్ ఉంది నా కమ్యూనిటీలో, అదే వాళ్ళ సన్ బెల్లం ఉంటది కదా, బెల్లాన్ని వాడు పళ్ళతో రక్కి, లోపల ఉంటది కదా రోమో, వాడు పళ్ళతో రక్కి తింటాడంట. ఎలక తింటుందా బెల్లం గడ్డ ఉంది, దాని మీద అంతా గీతులు ఉన్నాయి. ఒక రోజు పట్టుబడ్డాడు వాడు చిన్ని కృష్ణుడు లాగా. సో వెన్ యూ హ్యావ్ దట్ గట్ బ్యాక్టీరియా యూ క్రేవ్ మోర్ ఫర్ షుగర్స్. సో ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే గట్ బ్యాక్టీరియా ఎట్లా. ప్రోబయాటిక్స్ తినాలి, ప్రీబయాటిక్స్, ఆనియన్ ప్రీబయాటిక్ అనుకోనియండి, కర్డ్లో ఆనియన్ వేసేసి తినడం అనుకోనియండి, ప్రీబయాటిక్ ప్రిపేర్ చేసుకొని. సో మీరు కనుక తిన్నట్టయితే గట్ క్లియర్గా ఉంచుకుంటే గనక మీకు ఈ స్వీట్ క్రేవింగ్స్ తగ్గడం జరుగుతుంది. సో ప్రతి దానికి ఏదైతే మనకి ఇది అనిపిస్తుంది అని అన్నప్పుడు, ఏది లోపం ఉంటే ఆ ఫుడ్ని బయట నుంచి ఆపోజిట్ ఫుడ్ని కోరుకుంటుంది. సో కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్, నీకు షుగర్ క్రేవింగ్ ఉంది అని అంటే గట్టుని సెట్ చేసుకోండి, మంచి ఫుడ్ తినండి, గట్టు సూదనింగ్ కిచిడి తినండి, గట్టు ఇమీడియట్గా సెట్ అవుతుంది. మనకు పెసరపప్పు వేసేసి, బియ్యం వేసేసి, చక్కగా మంచి టొమాటో అట్లా వేసేసి, మిరియాలు వేసుకొని కిచిడి కనుక మీరు 4-5 రోజులు తింటే గట్ బ్యాక్టీరియా సెట్ అవుతుంది. అలాగే ప్రోబయాటిక్ ఇందాక నేను చెప్పినట్టు పెరుగు, అట్లాగే మీకు బయట దొరుకుతున్నాయి. అట్లా కాకుండా మీరు ఇంట్లోనే పులిసిన ఏవైనా, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఏంటి, ఊతప్పం అనుకోనివ్వండి, ఆయిల్ తక్కువ, ఇడ్లీ అనుకోనివ్వండి, క్వాంటిటీ తక్కువ, ఇవన్నీ ఏంటంటే మన గట్ బ్యాక్టీరియాని హెల్తీగా ఉంచుతాయి. సో దీన్ని క్లియర్ చేసుకుంటే మనకి షుగర్స్ మీద ఉన్న క్రేవింగ్ తగ్గుతుంది 100%. బేసికలీ ఇదే షుగర్స్ కాకుండా మీరు కొంచెం మ్యానిపులేట్ చేయాలి షుగర్స్ అంటే, హ్యావ్ ఏ స్వీట్ షుగర్ ఫ్రూట్స్.
ఓకే. ఇప్పుడు మీకు వాటర్ మెలన్ ఉంది, లైక్ ఆరెంజెస్ ఉంది, కొంచెం బ్యాలెన్స్ చేస్తాయి ఇవి. ఓకే. సో మీరు ఫ్రూట్స్ యాపిల్ తినండి, గ్రీన్ యాపిల్ తినండి, ఇర్రెస్పెక్టివ్ ఆ షుగర్స్ కంటే ఈ షుగర్స్ సమ్ బెటర్ కదా, ఎనీ టైం. సో ఎందులో మనకు న్యాచురల్ ఫుడ్స్ లో నేచర్ లో దొరికే స్వీట్స్ ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి తినండి. కానీ నాట్ డైరెక్ట్ స్వీట్, నాట్ డైరెక్ట్ షుగర్. షుగర్ ఈస్ అ రిఫైన్డ్ ఫార్మ్ కదా, ఇంకా అది ఫాస్ట్ అటాక్ ఉంటుంది. అందుకనే గుడ్డిలో మెల్లని మనమే మొత్తం డాక్టర్స్ అయిపోయి బెల్లం తినొచ్చు, తాటి బెల్లం తినొచ్చు, ఈ బెల్లం కొబ్బరి బెల్లం తినొచ్చు, బెల్లంతో చేసిన తినొచ్చు, బ్రౌన్ షుగర్ తినొచ్చు, అది ఇంకా వరస్ట్. అసలు షుగర్ ఫ్రీ కాదు, అదేదో షుగర్ పౌడర్ ఉంటది టీలో వేస్తారు, అదేమంటారు స్టీవియా. దానికంటే నువ్వు న్యాచురల్ తీసుకో బాబా, అంతేనా? ఎనీ టైం. ఎట్లా తయారు చేస్తారు, అది ఎలా తయారు చేస్తారు? నీకు కృత్రిమంగా పెట్టిన రోబో మనిషిలానే చేస్తుంది. రోబో కరెక్టేనా? కాదు కదా. మరి ఎవరి పని వాళ్ళు చెయ్యాలి కదా. ఇది నేచర్ లో ఉండేది, నేచర్ నుంచి అసలు పుట్టి దాన్ని మనం కాచి దాన్ని చేసే షుగరే వద్దంటుంటే నువ్వు అసలు అది ఆ మినిమం టేస్ట్ రావడానికి ఇది ఏదో వాడకుండా అయితే రాదు కదా. ఇంకా నువ్వు ప్రిజర్వేటివ్స్ కలుపుతావు కదా, నువ్వు ఇంకా పూర్తిగా ఇంకెక్కడికో పోతున్నావు. ఏ ఒక్కర్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ క్వాంటిటీ. అదే పనిగా కూర్చొని స్వీట్ డబ్బాలు తినకుండా చిన్న ముక్క తెంపుకొని తిను, సాటిస్ఫై చెయ్యి. లేకపోతే అంటారు రజిత మేడం బతికెందుకు మేడం, సంపాదించేదే కోటి విద్యలు కూటి కొరకే మేడం, ఇంత మొత్తం బతుక్కొని మీరు బతకండి 10 ఏళ్ళు అని నన్ను కామెంట్ చేస్తారు. ఇన్ని తినండి, ఎత్తుపుచ్చు కొంచెం తిను. హెల్త్ ఖరాబ్ అయింది, నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న నీ డబ్బు అనుకోనివ్వండి, నీ టైం అనుకోనివ్వండి, నువ్వు రిలాక్స్ అవుతా అనుకునే టైంకి బెడ్ పాలు అవ్వటం కానివ్వండి, ఎక్కడి వరకు న్యాయం? నేను మీకు ఆ కష్టాలు రాకుండా ఉండడం కోసం కాస్త కటువుగా చెప్తున్నాను అంతే. యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు స్వీట్ తినాలనిపించింది, డేట్ ఉంది, డేట్ ఒక దినం అంటే 4-5 తింటారు. ఒక్క డేట్కి అరౌండ్ 70-80 క్యాలరీస్ ఉన్నాయంటే ఎంత అవుతుంది? సో ఆ డేట్ని చిన్న పీసెస్ కట్ చేయాలి. నువ్వు సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ అన్ని కొంచెం ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, అవిసె గింజలు వేసుకోవాలి, ఇవన్నీ కలిపి తిను, యమ్మీ ఉంటుంది స్వీట్. నేను ముద్దలు చేసుకో ఇది చెయ్యి ఏం చెప్పట్లే నేను, బికాజ్ మనకు అదంతా కుదరదే, మనం బిజీ. అది షాప్లో అయితే ఒక్క నిమిషం ఆపేసామా, కొనుక్కున్నామా, 1 కేజీ 4 రోజులు తినొచ్చు. అట్లా కాదు, యూ ఈట్ దిస్, నీ క్రేవింగ్ తగ్గుతుంది, హెల్తీకి మంచిది, న్యూట్రిషన్ వచ్చింది, సీడ్స్లో ప్రోటీన్ వచ్చింది, విటమిన్ వచ్చింది, ఫైబర్ వచ్చింది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వచ్చింది, ఎన్ని బెనిఫిట్స్. అది స్వకార్యం స్వామి కార్యం 2 అయిపోయింది. సో శాంతం మానద్దు, కానీ చాలా వరకు బయటవి స్వీట్స్ ఐ జనరల్లీ అవాయిడ్. బట్ ఇంట్లో నువ్వు చేసుకుంటా అంటే కొంచెం పాలల్లో కొంచెం ఒక చిన్న ఏమైనా వేసుకొని దాని దగ్గరికి చేయి, రబడీలాగా తక్కువ షుగర్ వేసుకో, తినేసేయి. దాంట్లో ఖర్జూరు కట్ చేసి గ్రైండ్ చేసి కలుపు, ఖర్జూరు మిల్క్ ఖర్జూరు కలిపి గ్రైండ్ చేయి, మిల్క్ వైట్ టేస్ట్ అవుతుందా కాదా? నీ హెల్త్ బా. నేను ఎన్ని లూప్ హోల్స్ ఇస్తా ఎవరి కోసం? అందుకే పాస్ మార్కులు 80% నుంచి 35కి తెచ్చాం. ఎవరికి నాలెడ్జ్ తక్కువ? తుమ్మితే ఊడిపోయే మార్కులతో నువ్వు ఎక్కడ సాధిస్తావు? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ కరెక్షన్. నేను ఇట్లాగే చెప్తే మీరు ఇట్లాగే ఎట్లా చేస్తారు? నా కథ తినాలనిపించింది, నాకు కోపం వచ్చింది మేడం ఆయన మీద, ఇక కేక్ తీసుకొని తింటాను మేడం, నా బాధ మీకేం తెలుసు మేడం అంటే, అరే బాబా బంగారు తల్లి నీ బాధ నాకు తెలుసురా, నువ్వు అడ్డం పెడితే అదే మొగుడు కూడా చెయ్యడుగా, మళ్ళీ నీకే డబ్బు పోతుందని బాధగా. సో ఐఎమ్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్. రైట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జయ.